అన్న సిఎస్సి స్పెషలైజేషన్ లో ఏఐఎంఎల్ తీసుకోవాలా, డేటా సైన్స్ తీసుకోవాలా, సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలా, ఐఓటీ తీసుకోవాలా, క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకోవాలా? ఒక్క నిమిషం ఈ వీడియో చూడు. చాలా మంది స్టూడెంట్స్ కి సిఎస్సి లో కన్ఫ్యూజన్ వచ్చేది ఏ స్పెషలైజేషన్ చూస్ చేసుకోవాలి అని. ఫస్ట్ ఒక రియాలిటీని అర్థం చేసుకోండి. ఏఎంఎల్ అయినా, డేటా సైన్స్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా, ఐఓటీ అయినా, క్లౌడ్ కంప్యూటింగ్ అయినా ఇవన్నీ సిఎస్సి లో ఒక స్పెషలైజేషన్స్ మాత్రమే. అంటే ఫౌండేషన్ ఆల్మోస్ట్ ఈ సిఎస్సి. ఫస్ట్ 2 years లో సబ్జెక్ట్స్ కూడా చాలా వరకు సేమ్ ఉంటాయి. డిఫరెంట్ మెయిన్లీ 2 years తర్వాత స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఈ స్పెషలైజేషన్ తో ప్లేస్మెంట్ రాదు. స్కిల్స్, ప్రాజెక్ట్స్, కోడింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఇయర్ లో ప్రతి బ్రాంచ్ కి కోర్ సిఎస్సి ఫండమెంటల్స్ ఉంటాయి. అంటే డిఎస్ఏ కావచ్చు, ఓఎస్, డివిఎంఎస్, నెట్వర్క్స్ ఇవన్నీ ఫస్ట్ సెకండ్ ఇయర్ లో సేమ్ ఉంటాయి. సిఎస్సి లో పాపులర్ స్పెషలైజేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఏఐ అండ్ ఎంఎల్. అంటే కంప్యూటర్ ని హ్యూమన్ లాగా థింక్ చేయించడం, దాన్ని ఏఐ అంటారు. కంప్యూటర్ కి రూల్స్ ఇవ్వకుండా ఎగ్జాంపుల్ ద్వారా నేర్పించే దాన్ని ఎంఎల్ అంటారు. అంటే మిషన్ లెర్నింగ్. ఇవన్నీ ఏఐఎంఎల్ లో నేర్చుకుంటారు. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారు అంటే పైథాన్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. దీంట్లో కెరీర్ ఆప్షన్స్ ఏఐ ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్, ఎన్ఎల్పి ఇంజనీర్, కంప్యూటర్ విజన్ ఇంజనీర్. ఏఐ అండ్ ఎంఎల్ అనే బ్రాంచ్ ఏఐ మీద, మ్యాథమెటిక్స్ మీద, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. నెక్స్ట్ డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే డేటాని అనలైజ్ చేసి డిసిషన్స్ తీసుకోవడం. ఇక్కడ ఏం నేర్చుకుంటారు అంటే స్టాటిస్టిక్స్, పైథాన్, డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్ బేసిక్స్. దీంట్లో కెరీర్ ఆప్షన్స్ డేటా అనలిస్ట్, డేటా సైన్స్, బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజనీర్. దీంట్లో ఒక రియాలిటీ చూద్దాం. నంబర్స్ మీద, అనాలిసిస్ మీద, స్టాటిస్టిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే హ్యాకర్స్ నుండి సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేయడం. లైక్ బ్యాంక్స్, గవర్నమెంట్ వెబ్సైట్, యూపీఐ యాప్స్ ఇవి సెక్యూర్ గా ఉండటానికి సైబర్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారు. ఇందులో నేర్చుకునేవి నెట్వర్క్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీ, డిజిటల్ ఫారెన్సిక్స్. దీంట్లో కెరీర్ ఆప్షన్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, సెక్యూరిటీ ఇంజనీర్, ఎస్ఓసి అనలిస్ట్. ఒక్కటి గమనించండి, సినిమాలో చూపించినట్టు బ్లాక్ హుడీ వేసుకొని హ్యాకింగ్ చేయడం కాదు. రీసెర్చ్, అనాలిసిస్, టెస్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా సర్వర్స్ అండ్ అప్లికేషన్ ని మేనేజ్ చేయడం. అంటే గూగుల్ డ్రైవ్, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రన్ అవుతాయి. దీంట్లో మీరు నేర్చుకునేది ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, లినక్స్, డాకర్, కుబర్నెట్స్. దీంట్లో కెరీర్ ఆప్షన్స్ క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, సైట్ రియలబిలిటీ ఇంజనీర్. రియాలిటీలో క్లౌడ్ జాబ్స్ అనేవి చాలా డిమాండ్ లో ఉన్నాయి, కానీ దీనికి స్ట్రాంగ్ సిఎస్సి ఫండమెంటల్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఐఓటీ అంటే ఫిజికల్ డివైస్ ని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయడం. లైక్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ కార్స్. ఇక్కడ మీరు నేర్చుకునేది సెన్సార్స్ గురించి, ఎంబెడెడ్ సిస్టమ్, నెట్వర్కింగ్, ఆటోమేషన్ గురించి నేర్చుకుంటారు. దీంట్లో కెరీర్ ఆప్షన్స్ ఐఓటీ ఇంజనీర్, ఎంబెడెడ్ ఇంజనీర్, ఆటోమేషన్ ఇంజనీర్ ఉంటాయి. రియాలిటీలో హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ రెండు కంబైన్ అయ్యే ఫీల్డ్.